మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను ఒకే రకంగా కట్టారని, ఈ 3 బ్యారేజ్ల్లో కూడా నీటి నిల్వ, ఎత్తిపోతుల క్షేమం కాదని ఎన్డీఎస్ఏ చెప్పింది అన్నారు. నీటి నిల్వ చేశాక మొత్తం కూలిపోతే గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావితమైన ప్రాంతాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఆ తరువాత ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడిన సీఎం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మనకు ప్రాణవాయువు అన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడింది అని, చాలా వ్యూహాత్మక ప్రాంతాలలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందని చెప్పారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు.